ఏమండోయ్ బావగారు కష్టపడి ఎంతో ఇష్టపడి ముచ్చటగా 3 పాటలు పాడా కదా, నోటితోనే పాడావుగా. 30 రూపాయలు ఇస్తే నా దారి నేను పోతా. 30 రూపాయలు ఇస్తే నేను వెళ్ళిపోతా. నాకు 1 రూపాయి ఇచ్చి పాడకుండా మానుకోండి. ఏంటి అసలు వ్యవహారం? అసలు ఇచ్చేయండి, తొందరగా పంపించేద్దాం. ఇద్దాం అనుకుంటా. అసలు వాడు ఎదురైనప్పుడే అనుకున్నా ఎవరని చెప్పేసి వాడి పేరు చేస్తే వెయ్యి అడుగుతాడు. ఇప్పుడు అనవసరం ఎందుకు? ఇవ్వండి. ఇదిగో పోయండి. బుజ్జి చిన్ని చిట్టి అనలేరా? ఇంకా నయ్యం ఇసుకు అనొద్దు. ఏమంటే నేను తారదేశాలు తెచ్చి బావులేస్తాను కడతాపోతే. కాదండి, ముద్దుల బావగారని టాటా చిరియో బాయ్ బాయ్ అని చెప్పింది అంతే. ఎంత మర్యాద అండి. ఏమండి ఆ పాడముడు రంగనాయకి నేను ఎప్పుడైతే పిలవలేదండి. దానికి మర్యాద గురించి ఏం తెలుసండి? అసలు మర్యాద పుట్టిందే మా ఇంట్లో. నా చేత ఒక్కసారి మర్యాద చేయించుకున్నారే గనక జీవిత కాలం మర్చిపోలేరు. సుబ్బారావు గారు, నేను ఎలాంటి దాన్ని అనుకున్నారు? అలాంటి దాన్ని కాదు. అప్పలకొండ అత్తమాటులా లాంటి దాన్ని కాదు. అప్పలకొండ అత్తమాటు మార్చను. నా భుజముండ నా అప్పల కొండ మర్యాద మర్యాద అంటే ఇక్కడే పుట్టిందే వారం. అత్తప్ప ఏమన్నా మెమ్మ పిలుస్తుంది. జనంలోకి ఎప్పుడు వచ్చిందబ్బా? వ్యాపారం చేసేవాడు మన దగ్గర. నేనొక చెల్లియ చెంతగా శివాలిన చెంగులాగి పోరాడడునంతవో భామలు జాలిగా మానవు చరుపువాయతూచి గావురు మన్నది అంగిపోతుంది మానసమందెగో కళ్ళుక్కుమన్నది భామ విలాస కావ్యమై అలాగే మా తమ్ముడు ఈ నాటకానికి ఒక కాంట్రాక్టర్ కూడా రత్తయ్య గారు కళాభిమానంతో మా ఇరువురిని అభినందిస్తూ చెరో 100 రూపాయలు కానుక ఇచ్చున్నారు. మా ఇరువురు తరపున ఆ సోదరుడికి ఆ దేవదేవుడు ఆ నాగార్పమ్మ తల్లి ఎల్లవెళ్ళ వెన్నంటి ఉండి మంచి నాటకాలు సంవత్సరం అంతా ఆడించి మంచి పేరు తెచ్చుకుని అష్టైశ్వర్య ఆయురారోగ్య భోగ భాగ్యములు ఇవ్వాలని ఆ దేవదేవిని మనసారా ప్రార్థిస్తూ కోరుకుంటున్నాను. రత్తయ్య మనిషి 9 అంగుళాలే కానీ 90 అడుగులు ఎత్తుంటాడు. ఈయన పాపం 7 అడుగులు. మా తమ్ముడిని అంటున్నాడు వచ్చి మా ఇంటికే వచ్చి. ఇలాంటి నాటకాలు ఆంధ్ర రాష్ట్రంలో బ్రహ్మంగారి నాటకం మొదలుకొని సెంచులక్ష్మి నాటకం మొదలుకొని చింతామణి నాటకం హరిశ్చంద్ర ఏ నాటకం అసలు నాటకం పేరు ఉంటే చాలు కాంట్రాక్ట్ ఇస్తాడు. నాటకం మంచి యాక్టర్లను పెట్టి కాంట్రాక్ట్ ఇచ్చి మంచి పేరున్న యాక్టర్లను పెట్టి పేరుండేటట్టుగా నాటకాలను ఆడించడం రత్తయ్యకి అలవాటు. కొన్ని వేల నాటకాలు మా చేత ఆడించాడు. ఈరోజు ఈ స్టేజీలో మమ్మల్ని పరిచయం చేయడానికి కూడా రత్తయ్య కారకుడు. ముఖ్యంగా అంజిరెడ్డి అన్నగారు ఈ నాటకానికి స్పాన్సర్ చేశారు. అమౌంట్ అంతా స్పాన్సర్ అంజిరెడ్డి గారు, కళాకారులు ఆయన కూడా. అదేవిధంగా రెడ్డి గారు జానకి రామరెడ్డి గారు మొత్తం కన్వీనర్గా ఉండి నాటకాన్ని మొత్తాన్ని సమకూర్చి రత్తయ్య చేత మమ్మల్ని బుక్ చేయించి ఇంత గొప్ప నాటకాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినందుకు కమిటీ వారందరికీ, ముఖ్యంగా పల్లపోలు వంశస్థులందరికీ, ఆ నాగార్పమ్మ తల్లికి అందరికీ కూడా పేరు పేరున కళాభిమానం తెలియజేసి వాళ్ళందరినీ కూడా దీవించాలని చెప్పి కోరుకుంటూ నాకు 100 రూపాయలు బహుకరించారు. అదేవిధంగా మా చింతామణి గారికి 100 రూపాయలు బహుకరించారు రత్తయ్య గారు. వారిని ఆ సర్వేసుడు ఎల్లవేళ కాచి కాపాడాలని ప్రార్థిస్తూ ఉంది. అలాగే పెద్దలు పూజ్యులు ఆదిరెడ్డి గారు నన్ను నా కళాభివృద్ధిని కాంక్షిస్తూ ఒక 101 రూపాయి కానుక ఇచ్చి ఉన్నారు. వారికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలతో పాటు ఆ నాగార్పమ్మ తల్లి ఆశీర్వాదం వారికి వారి కుటుంబానికి మెండుగా ఉండాలని ఆ దేవదేవిని మనసారా ప్రార్థిస్తూ కోరుకుంటున్నాను.
ఆహాహా. వీరి అభేయం కాలిపోను. వచ్చింది మొదలుకొని చూస్తూనే ఉన్నాను. ఆ ఉంగరాలు చూసుకోవడం మురిసిపోవడం, ఉంగరాలు చూసుకోవడం మురిసిపోవడం. ఇంకెంతసేపు చూసుకుంటాడు? గట్టిగా చూసుకుంటే 5 నిమిషాలు. ఆ తర్వాత నేను చెప్తున్నా, జీవితంలో చూసుకుందామన్నా చూసుకోలేడు. అవి ఈయనకే తెలియకుండా మా అమ్మ భోషణాలకు వెళ్ళిపోతే ఏం చూసుకుంటాడు పాపం. అయినా సరే కొత్త సాని కడకు పోవునప్పుడు కోడెగాండ్లకు పుట్టు పుండ్లలో ఇది కూడా ఒక మాయదారి వలపు రోగమే. అది ఎలాగో తెలుసా? రాగము తీయబూనుట, రాగము తీయబూనుట, సరాగములాడుట, మేని సొమ్ములేలాగునైన సాని కనబడవేయుట, డాబులూరగి మోగుట, సప్పుడవు కరణి పైకము తట్టుట, భోగి పోలికై చాగి బల నటించుట, విధావళి చేసలు క్రొత్త చోటులని, రాగము తీయబూనుట, సరాగములాడుట. యావండోయ్ సుబ్బారావు గారు, కలిమిలో లోటు లేని వారు ఈ మధ్యనే కోటికి పడగెత్తారని కూడా విన్నాం. అంత పెద్ద కోటీశ్వర్లు అయ్యుండి అదేమిటండి అన్ని గాజురాళ్ళు ఉంగరాలు పెట్టుకుని వచ్చారు? ఏమండి అక్కడితో ఆపండి. అది సరిగా కనపడక నేనే అన్నాను. ఎవరు మీరన్నారా? మీరంటే ఇంకేముంది, కేసు డిస్మిస్ ఏమండి. మమ్మల్ని మీరనొచ్చు, మిమ్మల్ని మేమనొచ్చు. ఒరిజినల్ గోల్డ్. అబ్బా ఏమండి, ఇవి మీ వేలుకుండగా వాటి నాణ్యం నాకు ఎట్లు తెలుపు చెప్పండి. వాటి నాణ్యం నాకు ఎట్లు తెలుస్తుంది? మీ దగ్గరగా ఉంచుకొని చూసుకోండి. దగ్గరగా ఉంచుకుంటే తెలియదండి, వేలికి పెట్టుకుని చూస్తే తెలుస్తుంది. అయినా వీటి పేర్లు ఏమిటండి? వజ్రం, వైడూర్యం, ముత్యం, పగడం, కెంపు, వంపు, సొంపు, కంపు. ఇది ఏమిటండి? ఇది పచ్చ. అబ్బా ఎమరాల్డ్ పచ్చ. ఎమరాల్డ్ పచ్చ అంటే నాకు భలే పిచ్చండి. చూసారా ఈ పచ్చ రంగు బట్టలు, ఈ పచ్చ రంగు ఉంగరం నా ఒంటికి ఎంత బాగా నప్పుతాయంటారు? ఒకసారి ఇవ్వచ్చుగా పెట్టుకుని చూసిస్తాను. ఒకసారి ఇవ్వచ్చుగా పెట్టుకుని చూసి మళ్ళీ ఇస్తాను. లవ్ అంటే ఇదే మరి కాదా? లవ్ అంటే ఇచ్చి పుచ్చుకోవడమే లవ్. మీరు ఉంగరం ఇవ్వండి, నేను మీకు ముద్దు పెడతా. ఉంగరం అడిగారా? ఇయ్యాల్సిందని అంటారా? మరి ఇవ్వనంటారా? మళ్ళీ ఇస్తారుగా, వెంటనే ఇస్తాగా. ఎంత నమ్మకంగా చెప్పినప్పుడు మనసమ్మి అడిగిపోద్ది. రోజు వచ్చేటప్పుడు తెస్తంట, అది పోయేటప్పుడు మళ్ళీ ఇస్తా ఉన్నాడు. ఇంతే. ఈ అగ్రిమెంట్ బాగుంది. సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ అగ్రిమెంట్లు అన్నీ ఇలాగే ఉంటాయి. మన ఇద్దరం కూడా అలా చేసుకున్నాం. వీడు మొరటోడు అని వాళ్ళు వీళ్ళు ఎన్నెన్ని అన్న పసి పిల్లవాడు నా వాడు. వీడు ముండోడు అని ఊరు వాడ అంటున్న గాని మహారాజు నాకు నా వాడు. మాట పెళ్ళైనా మనసులో ఉన్న రాజులో చూసేకి అగిరప మాదిరి ఉంటాడే నా మెత్తాలి నా సభి.
మొత్తం పెట్టుకోండి. తగ్గేదేలా పుష్ప, పుష్ప తగ్గేదేలా ఇచ్చావన్నీ పెట్టుకోండి, మొత్తం పెట్టుకోండి. మొత్తం అన్ని ఇచ్చావా? ఏమండి రోజు వచ్చేటప్పుడు తెస్తాంట, పోయేటప్పుడు మళ్ళీ ఇస్తా ఉండండి. ఏమండి బాగున్నాయా? ఎందుకు బాగుండదు? ఒరిజినల్ ఎందుకు బాగుండదు? లోకల్ సొమ్ము ఎందుకు బాగుండదండి? ఏమండోయ్ సుబ్బారావు గారు, మీరు వచ్చే ముందు నాకు మా అమ్మ మాట చెప్పింది. అమ్మమణి, ఈ రోజు మన ఇంటికి అపర కుబేరుడు, కోటీశ్వరుడు, చేతికి ఎముకలేని మనిషి, దానకరుడైన సుబ్బారావు గారు వస్తున్నారు. ఆయన ఏమైనా ఇస్తే కాదనకుండా తీసుకో, ఇచ్చిన వస్తువేది తిరిగి తీసుకునే ఆచారం మీ వంశంలోనే లేదని చెప్పింది మా అమ్మ. టెండర్ పడింది. ఈ సొమ్ములు ఈ మళ్ళీ తిరిగి రాబోయింది. ఏమండి నాకు అర్థమైందిలేండి. అటు తిరిగి నవ్వుతున్నారు, ఇటు తిరిగి ఏడుస్తున్నారు, ఇటు తిరిగి నవ్వుతున్నారు, అటు తిరిగి ఏడుస్తున్నారు. ఇలా ఏడుస్తూ పెట్టే ఉంగరాలు నాకు మాత్రం దేనికి? 7 వారాలు నగలు చేయించి మా అమ్మ భోషణలో నా కోసం దాచింది. నాకు వద్దండి మీ ఉంగరాలు. పేపర్లో పడిపోవాలి, కూని మటర్ పేపర్లో పడిపోవాలి. అంత పెద్ద ఒట్టు పెట్టారు కాబట్టి ఆగానండి, లేకపోతే చింతామణి నా ఉంగరాలన్నీ మింగేసిందని నన్ను మీరు దెప్పరటండి. అయినా నా ప్రాణం మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళదండి. మనదేమైనా ఈనాటి బంధమా? యుగ యుగాల సంబంధం అండి. పచ్చబొట్టేసిన పిల్లగాడాని పచ్చి కాయాలని పంచుకుంటానురా, జంట కట్టేసిన తుంటరోడాని కొంటి అంటాలని తెచ్చుకుంటానురా, వేయి జన్మల పోరాటమై. మా ఇంటికి వచ్చి మా ఇంట్లోనే ఎన్ని వేషాలు వేస్తున్నాడు. నేనేమీ చూడలేదనుకుని భద్రంగా దాచాడు. అండి ఇన్ని ఉంగరాలు ఇచ్చారు కదా, ఈ శుభ సందర్భంలో తాంబూలం వేసుకుంటారా? వద్దండి, ఒకసారి వేసుకుంటే గుండెల్లో దిక్కెట్టి సచ్చే అంత పని అయింది. పోనీ గంధం రాసుకుంటారా? గంధమా? అదైతే అందంగా పోయిన అందంగా ఉంటది, మీ సరదా తీరిద్ది, నా దొరదా తీరిద్ది. పోయండి. కనులుండగా జాజులెందుకోయి నా మోజులుండగా మధుర
సొంతమవుతాయి. అందాలన్నీ ఆనందాలన్నీ అమ్మా కళ్ళలో అర్పుల గారి కుప్పలో ఇత్తులు ఎవరిటి సుబ్బారావు గారు ఏమైనా పిండి ఆడా పైకి ఎగజేపాడు. అమ్మా అమ్మో ఆయన పైకి ఎగజేపితే నేను ఊరుకుంటానేమిటే? దున్నపోత దగ్గర కూడా సేరు పాలు బితుకుతానే నేను. పట్టుకో చూసుకో, ఇంకా లోపల చాలా ఉన్నాయి. ఇవమ్మ మన గుణాలు. మన ఇంటికి వచ్చినోడికి తిరుపతి పోయినోడికి తేడా ఉండకూడదమ్మా. నువ్వు వెళ్ళమ్మా, నువ్వు వెళ్ళు. అల్లుడు గారు, ఓ అల్లుడు గారు, ఏది జరగండి. పైకి అల్లుడు కింద గిల్లుడు ఎందుకు రొల్లుడు? ఏది జరగండి. నీకు వయసు పెరిగింది కానీ బుద్ధి పెరగల. అమ్మాయే అమ్మాయి అమ్మాయే అమ్మాయి చెప్పండి బాబు. లవ్లో అనేకం చేసుకున్నా. ఏం చేసుకున్నారు? అమ్మాయే దీంట్లో తీసి దాంట్లో వేసి దేంతోనో రాసింది. అమ్మాయి దీంట్లో తీసి దేంట్లో వేసి దేంతో రాసింది? గంధం తీసి సొనలో వేసి బ్రష్తో రాసింది. ముఖం బాగుంది నాయన, మిరప తోటలో పెడతారే పెడుతున్నట్టుంది. తప్ప పోయేటప్పుడు అమ్మాయి పోయేటప్పుడు నా గురించి ఏమైనా చెప్పిందా? చెప్పింది నాయన. అమ్మ సుబ్బారావు గారు సందకాడ సవాలని చెప్పింది. జరిగిన వారని చెప్పింది. ఏ గుజావుకలా దివాలని చెప్పింది. ఇక సరేలే, ఇప్పుడు జరిగిన కాలం చేయని అమ్మ కడుపు మాడ. అమ్మ చిత్తా బావు గారు పిలుస్తున్నారు, రావే తొందర రామ్మా. అమ్మ కడుపులు మాడ. ఏందే ఏమైంది? లతప్ప చిన్నమ్మాయి కదా, చిన్నమ్మాయి నాయన. అప్పుడు చిన్నమ్మాయి అసలు పనికే పనికిరాదంటే. అసలు పనికొచ్చాడు కదా, ఇప్పుడు మాత్రం పనికొచ్చింది. అమ్మాయి ఎవరు ఈ బూచోడు? అమ్మాయి భలే దడుచుకుంది మనల్ని చూసి. అమ్మాయిని నైట్ 1 గంటకు మన కొట్టు దగ్గర పంపి దేనికి? మయ చేత అంతరం వేపిస్తుంది. అంతరం దేనికి? అమ్మాయి దడుచుకుందిగా. తమరు భయపడ్డారు, తమరు 2 వేపించుకోండి. మనకేసేవాళ్ళు వేసారు అయిపోయింది వారం. మాకు అక్కర్లేదులే నాయన. సుబ్బారావు బావు గారే. ధనబాబు గారా? అవును. ధనబాబు గారు అయితే నాకేం భయమే. ఎన్నిసార్లు రాలేదు మరి. అబ్బా ఎంత బాగా కూసిందో. పేసుని బట్టి ఉంటుంది ఎరిముఖం. ఏమి కాంబినేషనే నీ అమ్మ కడుపులు మాడ. ఒకళ్ళు ఉయ్యటం, ఒకళ్ళు దొడవటం. అమ్మా 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 నేను ఉంచుకుంటాను. ఇది ఉంచుకోవటానికి ఉపయోగపడదమ్మా, వేసుకోవటానికి చూడమ్మా. అమ్మ నాకు ఇన్నేళ్ళు వచ్చినాయి, బయట వేయాలని తెలియలేదు నీకు. అయినా మనం కొనేసుకోకూడదమ్మా. ఎవరైనా బావరసిన వాళ్ళు ఇస్తే వేసుకోవచ్చమ్మా. సరిపోవట్లేదే. ఇన్నేళ్ళు వచ్చినా ఇంకా బయట వేసుకోవడం చేత కాదు. ఎప్పుడు నువ్వేసుకుంటావే కానీ నాకు ఎప్పుడు వేసావు? ఇలా వేసుకొని ఇలా తిప్పి ఇక్కడ దోపి పైన పిన్ను ఒకటి పెట్టమ్మా. ఆడ ఒక పిన్ను పెట్టి కింద ఆరంగుల మేకు దిగొట్టుకుని ఓడిపోకుండా ఉంటుంది. ఏ వారం ఏ వారం ఏ ట్రైనింగ్ ట్రైనింగ్ ఏం అసలు ఏ వారం అసలు? అమ్మా నాకు నాకు అది కావాలి. ఏది? కోటే. అరే వేసుకుని అడుగుతారేంది? బాగా చలి పుడుతుందమ్మా. అరే వాషింగ్ చేసి 1 ఇయర్ అయ్యింది. అయితే వద్దులే నాయన. మరి వేసే ఉండ కోటి మిగిలింది. అమ్మా మీ బావగారు బాధపడుతున్నాడు, ఒక్క మంచి పాట పడవే. అవునా? సరేనమ్మా. నడకలో కొత్తమ సింగపు అడుగులున్న మనగాడ, మేనిలో పసిడి వన్నెల మెరుపులున్న చిన్నవాడ, మెరుపులున్న చిన్నవాడ. బావా రావా రా. ఓసని అమ్మ కడుపులు మాట. ఊరు రోత పట్టేదే కదా ముండల్లారా. మీరే కదా బాబు పోయినాక పెద్ద ముడని ఒళ్ళు పొంగి ఆపుకోలేకపోయా. అదే
బాబు గారు ఆ. మీ నాన్నగారు వచ్చారు. ఏది మైకి కాదా అవును నాయన. ఎడిపోవాలి ఎందుకు ఇటు ఎటు? అటు ఎటు? వచ్చాడు మీ నాన్న. అమ్మో ముంచారు కొంపెళ్ళి అమ్మ కడుపులు మాడ, ముంచారు కొంపెళ్ళి అమ్మ కడుపులు మాడ అని. రసజ్ఞులైన ప్రేక్షక మహాశీలకు, పల్లపూలు వారి వంశస్థులందరికీ, నాగారప్ప పందల్లి ఆశీస్సులందరికీ ఉండాలని, ఇంకా 2 గంటలు కనుక ఓపిక పడితే ప్రోగ్రాం కూడా సజావుగా జరుగుతుంది. చాలా చక్కగా కార్యక్రమాలన్నీ బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి. కనుక చివరి వరకు నాటకం ఇదే విధంగా ఉంటుంది. చివరిలో మళ్ళీ అట్లసీను ఉంటుంది. అట్లసీను కూడా చూసి మీ ఆశీస్సులు మాకు అందిస్తారని చెప్పేసి ఈ నాటకాన్ని ఇక్కడ కాంట్రాక్ట్ ఇచ్చినటువంటి రత్తయ్య గారికి, ఈ నాటకాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి జానకి రామారెడ్డి గారికి, అదేవిధంగా స్పాన్సర్ చేసినటువంటి అంజిరెడ్డి గారికి, మరీ పల్లపల్లి వంశస్థులందరూ అందరికి కూడా ప్రతి వ్యక్తికి కూడా కళాభివందనాలు తెలియజేసుకుంటూ నాటకాన్ని చివరి వరకు నడుపుతాం. చివరి నాటకాన్ని చూసి మీ ఆశీస్సులు అందించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.